శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఈ 2026 మార్చ్ 11వ తేదీ బుధవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలన్నిటినీ మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే జై గణేష అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉంటున్నాయి అని చూస్తే గనుక వీరికి ధనలాభం అనేది కలిగే సూచన కనిపిస్తోంది. మంచి నిర్ణయం ద్వారా మీరు శుభాలను అందుకుంటారు. బాధ్యతలను మీరు శ్రద్ధతో నిర్వహించాలి. తెలియని ఖర్చు మీకు ఎదురవుతుంది. అందరినీ మీరు అయితే నమ్మకూడదు. ఇబ్బంది కలిగించేవారు మీ చుట్టూ తిరుగుతున్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. మిత్రుల సూచనలతో మీరు విజయాన్ని అందుకుంటారు. వారం మధ్యలో మీకు ఒక మంచి ఫలితం అనేది దక్కుతుంది. మేషరాశి వ్యక్తులకి రేపటి రోజున ఎంతో ఆహ్లాదకరంగా ఉండబోతూ ఉంది. ఇంట్లోనూ కుటుంబ సభ్యులలో మీరు చక్కగా టైం స్పెండ్ చేస్తారు. బంధుమిత్రులను మీరు కలుసుకుంటారు. అలాగే బంధువుల నుండి కూడా ఒక శుభవార్త మీరు వినే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగులకు రేపటి రోజున పనులను త్వరగా మీరైతే పూర్తి చేయడం ద్వారా పని ఒత్తిడి నుండి మీరు బయటపడతారు. ఆఫీసులో మీకు మంచి గుర్తింపు కూడా వస్తుంది. ఇక ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి అలాగే మీకు తిరిగి రావాల్సిన డబ్బులు కూడా ఇప్పుడు మీ చేతికి అందుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు. ఆగిపోయిన పనులు కూడా ఇప్పుడైతే పూర్తి చేస్తారు. అలాగే మీకు అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వ్యక్తులు చెడు స్నేహాలకు, చెడు అలవాట్లకు మీరు దూరంగా ఉండే ప్రయత్నమే చెయ్యండి. అదే మీకు చాలా మంచిది. ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, బిట్ కాయిన్స్లలో, క్రిప్టో కరెన్సీ ఇలా ఎన్నో విధాలుగా మీకు అయితే ధన లాభం కలిగే సూచన కనిపిస్తూ ఉంది. ఆర్థిక సమస్యల నుండి కూడా మీరు బయటపడతారు. అనుకోకుండా డబ్బులు మీకు వచ్చే సూచన చాలా బలంగా కనిపిస్తోంది. వ్యాపారులకి కూడా మీరు చేస్తున్న వ్యాపారంలోనూ మంచి లాభాలు కలుగుతాయి. ఆర్థికంగా మీరు దృఢంగా మారుతారు. మీరు చేసే పనులు సకాలంలో పూర్తి అవుతాయి. రావాల్సిన బిల్స్ కూడా ఈ సమయంలో మీ చేతికి వస్తాయి. బ్యాంక్ లోన్స్ కూడా మీకు ఫలించే అవకాశం చక్కగా కనిపిస్తోంది. మీ భావోద్వేగాలను మీరు అదుపు చేసుకోవాలి. అలాగే మీ భయాన్ని వదులుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు ఏవి కూడా తీసుకోవద్దు. సాధ్యమైనంత వరకు కూడా అన్ని కోణాల నుంచి మీరు 1-2 సార్లు ఆలోచించిన తర్వాతనే పెట్టుబడులు జరపండి. ఈ రాశి వ్యక్తులకు మీకు ఉండే సమస్యలు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మీరు మరిన్ని పొందడం కోసం రేపు వినాయకుడికి పూజ చేస్తే చాలా మంచిది. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.